హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఈ రోజు నేను చెప్పబోతున్న కథ నిజంగా జరిగిన ఒక మర్డర్ మిస్టరీ. ముంబైలో ఒక జడ్జి ఉండేవాడు. ఆ జడ్జికి ఒక్కగానొక్క కూతురు ఉండేది. ఆ కూతురి పేరు మౌనిక. మౌనిక ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. కొన్నాళ్ళ పాటు ఫ్యాషన్ డిజైనర్గా పని కూడా చేసింది. మౌనికకి పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం. అందుకే పర్ఫ్యూమ్స్ మీద పరిశోధన చేసి పర్ఫ్యూమ్స్ బిజినెస్ చేయాలనుకుంది. బిజినెస్ మొదలుపెట్టింది. కొన్నాళ్లలోనే మౌనిక పర్ఫ్యూమ్స్ బిజినెస్లో తనకంటూ ఒక గుర్తింపుని, ఒక ప్రత్యేకతని తెచ్చుకుంది. బిజినెస్ పనిలో భాగంగా 2016 జూన్ నెలలో మౌనిక గోవా వెళ్ళింది. పని నిమిత్తం గోవాలో కొన్నాళ్ల పాటు ఉండాల్సి వచ్చింది. దాంతో తనకు తెలిసిన వారి సహాయంతో నార్త్ గోవాలోని పానాజీ దగ్గర ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఖాళీగా ఉందన్న సంగతి తెలుసుకుని అపార్ట్మెంట్కి వెళ్ళింది. ఆ అపార్ట్మెంట్లోనే పంజాబ్ చెందిన రాజ్ కుమార్ సింగ్ సెక్యూరిటీ గార్డ్గా జాబ్ చేస్తూ ఉండేవాడు. అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ రాజ్ కుమార్తో, ఒరే ఈరోజు ఫ్లాట్ చూడడానికి ఒకళ్ళు వస్తున్నారు, వాళ్ళకి నీ దగ్గరున్న కీస్తో ఫ్లాట్ చూపించు అని చెప్పారు. మౌనిక వచ్చి రాజ్ కుమార్ని కలిసింది. మౌనికను చూసిన మొదటి చూపులోనే రాజ్ కుమార్ ఫ్లాట్ అయిపోయాడు. మౌనిక చాలా అందంగా ఉంది. మౌనిక మీద ప్రేమ, మోజు రాజ్ కుమార్కి కలిగింది. చాలా హ్యాపీగా ఫ్లాట్ చూపించాడు. మౌనిక ఫ్లాట్ అంతా చూసింది, కానీ ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇక్కడ రాజ్ కుమార్కి ప్రతి క్షణం మౌనికనే తన కళ్ళ ముందు కనిపిస్తోంది. పడుకున్నా, నిద్రపోతున్నా, తింటున్నా మౌనికే కళ్ళ ముందు కనిపిస్తోంది. ఫ్లాట్ చూసింది, ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎప్పుడెప్పుడు మౌనిక ఈ ఫ్లాట్లో దిగుతుందా, దిగితే చాలా బాగుండును అని కలలు కంటూ కూర్చున్నాడు. 3 రోజులు గడిచిపోయిన తర్వాత అపార్ట్మెంట్ ముందర ఒక కారు వచ్చి ఆగింది. కారులో నుంచి మౌనిక దిగింది. కారు వెనకాలే ఒక చిన్న ట్రక్ ఉంది. ఆ ట్రక్కులో మౌనిక సంబంధించిన సామాను ఉంది. మౌనిక రాజ్ కుమార్ని గుర్తుపట్టి, నేను మొన్న ఫ్లాట్ చూడడానికి వచ్చాను కదా, అదే ఫ్లాట్లో దిగుతున్నానని చెప్పడంతో రాజ్ కుమార్ ఆనందానికి పట్టపగలు లేకుండా పోయాయి. చాలా హ్యాపీగా మౌనిక సామాన్ని షిఫ్ట్ చేయడంలో, సర్దడంలో సహాయం చేశాడు. ఇక ఆ రోజు నుంచి మౌనిక ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా అని ప్రతిరోజు ఎదురు చూసేవాడు. మౌనికను చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. కోరిక అంతకంతకు పెరిగిపోతూ ఉండేది. కానీ మౌనికని ఎక్కువసేపు చూసే ఛాన్స్ దొరికేది కాదు. ఎందుకంటే మౌనిక తన పని కోసం పొద్దుననగా బయటకు వెళ్ళేది, ఎప్పుడో రాత్రనక తిరిగి వచ్చేది. ఇక్కడ రాజ్ కుమార్ షిఫ్ట్ సిస్టంలో పనిచేసేవాడు. 7 లేదా 8 గంటల పాటు పనిచేసేవాడు. దాంతో మౌనికని ఎక్కువగా చూసే ఛాన్స్ దొరికేది కాదు. అందుకే రాజ్ కుమార్ ఒక ప్లాన్ ఆలోచించాడు. అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ని కలిసి, సార్ నాకు డబ్బులు అవసరం ఉంది, నేను సెక్యూరిటీ గార్డ్తో పాటు ఈ అపార్ట్మెంట్లో ఉన్న కార్లు అవి కడుగుతాను, ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తే చాలా హ్యాపీగా తీసుకుంటానని చెప్పడంతో అపార్ట్మెంట్ యాజమాన్యం కూడా ఆలోచించింది. చాలామందికి కార్లు ఉన్నాయి, కార్లు కడిగించుకోవడానికి, శుభ్రం చేసుకోవడానికి ఎక్కడికో తీసుకెళ్లాల్సి వస్తుంది. సరే వీడియో కడుగుతాను, శుభ్రం చేస్తున్నట్టు అది యాజమాన్యం చాలా హ్యాపీగా ఒప్పుకుంది. రాజ్ కుమార్ మౌనికను కూడా కలిసి, మేడం మీ కార్ని ప్రతిరోజు నేను కడిగి శుభ్రం చేస్తాను, మీకు ఎంత తోస్తే అంత ఇవ్వండి అని చెప్పడంతో మౌనిక కూడా సరే ప్రతిరోజు క్లీన్ చేస్తా అంటున్నాడు కదా అని హ్యాపీగా ఒప్పుకుంది. ఇక ఆ రోజు నుంచి రాజ్ కుమార్ మౌనికని ప్రతిరోజు చూసేవాడు, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేవాడు. జూన్ నెల కావడంతో గోవాలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉండేవి. ఒకరోజు మౌనిక బయటికి వెళ్తూ కారులో పెట్టిన తన గొడుగు లేదన్న సంగతి గమనించింది. ఆ గొడుగు అంటే మౌనికకి ఎంతో ఇష్టం, అది ఎంతో ప్రత్యేకమైంది. సరే గొడుగు ఎవరు తీసుకుంటారు, రాజ్ కుమార్ ఏమన్నా తీశాడా, ప్రతిరోజు వీడే కదా క్లీన్ చేసేదని రాజ్ కుమార్ని అడిగితే రాజ్ కుమార్ తనకేమీ తెలియదని చెప్పాడు. కానీ కార్ను వేరే వాళ్ళు తీసే ఛాన్స్ లేదు, ప్రతిరోజు రాజ్ కుమారే కడుగుతూ ఉంటాడు. దాంతో రాజ్ కుమార్ మీద అనుమానంతో మౌనిక మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేసింది. ఆ అపార్ట్మెంట్లో ఉంటున్న మరికొంతమంది కూడా తమ కాలంలో చిన్న చిన్న సామాన్లు మాయమైపోతానని మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేశారు. దాంతో మేనేజ్మెంట్ ఎక్కడ పరుగు పోతుందన్న ఉద్దేశంతో రాజ్ కుమార్ అదే అపార్ట్మెంట్లో ఒక సర్వెంట్ క్వార్టర్స్ లాంటిది చిన్న గదిలో అదే అపార్ట్మెంట్లో కింద ఉండేవాడు. దాంతో మేనేజ్మెంట్ రాజ్ కుమార్ గదిని సోదా చేసింది. ఆ సోదాలో రాజ్ కుమార్ గదిలో గొడుగు దొరికింది. దాంతో ఎప్పుడైతే గొడుగు దొరికిందో మేనేజ్మెంట్ రాజ్ కుమార్ని పని నుంచి తీసేసింది. ఏ మౌనిక మీద అయితే మోజు పెంచుకున్నాడో, ప్రేమ పెంచుకున్నాడో, అదే మౌనిక తన మీద కంప్లైంట్ చేసి తనని పని నుంచి తీపించేసిందన్న కోపము, కసి రాజ్ కుమార్లో కలిగాయి. పెంచుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ రాజ్ కుమార్కి పని దొరకలేదు. గోవా నుంచి చెన్నైకి వెళ్ళాడు, అక్కడ కొన్ని రోజుల పాటు ఉన్నాడు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాడు, అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. ఆ తర్వాత ముంబై వెళ్ళాడు, అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. ఇలా 2 నెలల పాటు ఈ నగరాలన్నీ తిరుగుతూ అక్కడక్కడ చిన్న చిన్న పనులు చేసుకునేవాడు. ఆ తర్వాత అక్టోబర్ 2వ తారీఖు తిరిగి గోవాకి చేరుకున్నాడు. ఒక కసితో, పట్టుదలతో మౌనిక మీద ఎలాగన్నా పగ తీర్చుకోవాలన్న కసితో గోవా వెళ్ళాడు. అక్టోబర్ 2వ తారీఖు గోవా మొత్తం అంతా తిరిగాడు. అక్టోబర్ 3వ తారీఖు మౌనిక ఉంటున్న ఫ్లాట్కి వెళ్ళాడు. కానీ మౌనిక కారు కనిపించలేదు, మౌనిక లేదు.
దాంతో మళ్ళీ బయటికి వెళ్ళి తిరిగి వద్దామా అనుకుంటే అదృష్టం కొద్దీ అప్పుడు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరూ గమనించలేదు. మళ్ళీ బయటికి వెళ్ళి తిరిగి వస్తే ఎవరైనా చూశారంటే ప్రమాదం. గుర్తుపట్టి ఎందుకు వచ్చావు ఏంటి అని అడిగితే బండారం అంతా బయటపడుతుంది. దానికి అపార్ట్మెంట్ మెట్ల దారి గుండా పైకి టెర్రస్ పైకి చేరుకున్నాడు. ఇక అక్కడి నుంచి కిందకి రోడ్డు కనిపిస్తుంది. రోడ్డు మీద చూస్తూ ఉన్నాడు మౌనిక కారు వస్తుందేమోనని. ఆ రోజంతా గడిచిపోయింది, కానీ మౌనిక కారు రాలేదు. తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాడు, కానీ తిరిగి వెళ్ళి మళ్ళీ వస్తే ఎవరైనా చూస్తే ప్రమాదం. అందుకే ఆ 3వ తారీఖు రాత్రంతా టెర్రస్ పైనే ఉన్నాడు, అక్కడే పడుకున్నాడు. మరుసటి రోజు అక్టోబర్ 4వ తారీఖు ఆ రోజు గమనించాడు, రోడ్డు వైపు చూస్తున్నాడు మౌనిక కారు వస్తుందేమోనని. కానీ మౌనిక కారు ఎంతకీ రావట్లేదు. ఆ రోజంతా గడిచిపోయింది, కానీ మౌనిక రాలేదు. అలా మళ్ళీ 4వ తారీఖు కూడా టెర్రస్ పైన ఉన్నాడు, టెర్రస్ పైనే నిద్రపోయాడు. అలా 2 రోజుల పాటు తిండి తిప్పలు మంచినీళ్లు లేకుండా అలాగే పడున్నాడు. అక్టోబర్ 5వ తారీఖు వచ్చింది. చూస్తున్నాడు, పొద్దునంతా గడిచిపోయింది. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో మౌనిక కారు అపార్ట్మెంట్లోకి ప్రవేశిస్తుండడం ఈ రాజ్ కుమార్ గమనించాడు, చూశాడు. వాడి ముఖంలో ఒక శాడిజం లాంటి ఆనందం కనిపించింది. నెమ్మదిగా కిందకొచ్చాడు. ఫ్లాట్ దగ్గరకు వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. మౌనిక డోర్ తీసింది. డోర్ తీసిన వెంటనే ఒక్కసారిగా తలుపు తీసి లోపలికి ప్రవేశించి డోర్ వేశాడు. జేబుల నుంచి కత్తి తీసి మౌనికను బెదిరించి మౌనికను బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళాడు. మౌనిక రాజ్ కుమార్ని గుర్తించింది. సరే, డబ్బు కోసం వచ్చాడేమో అని, నీకు కావాల్సినంత డబ్బు తీసుకో, నన్ను ఏమీ చేయకని బతిమాలింది. కానీ రాజ్ కుమార్ వచ్చిన ఉద్దేశం వేరు. బెడ్రూమ్లోకి తీసుకెళ్లిన తర్వాత మౌనిక కాళ్ళు చేతులు కట్టేశాడు. ఆ తర్వాత అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కాడు. వెంటనే కిచెన్లోకి వెళ్ళాడు. ఆమ్లెట్లు వేసుకుని తిన్నాడు. ఫ్రిడ్జ్ డోర్ తీశాడు. లోపల ఉన్నటువంటి కేకు ఐస్ క్రీము తిన్నాడు. ఎందుకంటే 2 రోజుల పాటు తిండి తిప్పలు మంచినీళ్ళు లేకుండా పైన టెర్రస్ మీదే గడిపాడు. దాంతో బాగా ఆకలి మీద ఉన్నాడు. ముందు ఆకలి తీర్చుకున్నాడు. ఆ తర్వాత కడుపు నిండా నీళ్లు తాగాడు. తర్వాత బెడ్రూమ్లోకి వచ్చాడు. బెడ్రూమ్లోకి వచ్చి మౌనిక ఒంటి మీద ఉన్న దుస్తులన్నీ విప్పేసి మౌనికని నగ్నంగా చేసి రేప్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ తీసి మిగిలిపోయి ఉన్న కేక్ని ఐస్ క్రీమ్ని తిన్నాడు. ఆ తర్వాత టీ పెట్టుకుని తాపీగా తాగాడు. మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చి రెండోసారి మళ్ళీ మౌనికని రేప్ చేశాడు. ఆ తర్వాత మౌనిక స్పృహ తప్పి పడిపోయింది. స్పృహ తప్పి పడిపోయిన మౌనికని గొంతు పిసికి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత తన బ్యాగ్ని తెరిచాడు. ఆ బ్యాగ్లో షేవింగ్ కిట్ ఉంది. ఆ షేవింగ్ కిట్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాడు. నీట్గా షేవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత స్నానం చేశాడు. బయటకు వచ్చాడు. బట్టలు వేసుకున్నాడు. ఏమాత్రం భయపడలేదు, ఏమాత్రం తొందరపడలేదు. ఆ తర్వాత మౌనిక పర్సును తెరిచాడు. అందులో ఉన్న ఏటీఎం కార్డును తీసుకుని అందులో ఉన్న కొంత డబ్బును తీసుకుని బయటకు వచ్చాడు. అప్పటికి రాత్రి 9:30 అవుతోంది. బయట ఎవ్వరూ తనని గమనించడం లేదని నిర్ధారించుకున్న తర్వాత అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద పడ్డాడు. నడుచుకుంటూ వెళుతూ దారి మధ్యలో ఉన్న ఒక ఏటీఎం సెంటర్ నుంచి డబ్బులు డ్రా చేశాడు. ఆ తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి అట్నుంచటే బెంగళూరు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ ఫ్లాట్లో బెడ్ మీద నగ్నంగా కాళ్ళు చేతులు కట్టివేయబడి మౌనిక ఉంది. ఆ రోజు గడిచిపోయింది. అక్టోబర్ 6వ తారీఖు ఉదయమే పని మనిషి వచ్చింది. కాలింగ్ బెల్ కొడుతుంది, కానీ మౌనిక తలుపు తెరవట్లేదు. అనుమానం వచ్చిన పని మనిషి సెక్యూరిటీ గార్డుకి చెప్పింది. సెక్యూరిటీ గార్డు చూస్తే పోనీ మౌనిక బయటకు వెళ్ళిందంటే మౌనిక కారు పార్కింగ్ ఏరియాలోనే ఉంది. అనుమానం వచ్చిన సెక్యూరిటీ గార్డ్ యాజమాన్యానికి తెలియపరిచాడు. యాజమాన్యం పోలీసులకు తెలియపరిచింది. పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళి చూస్తే బెడ్రూమ్లో నగ్నంగా కాళ్ళు చేతులు కట్టివేయబడి మౌనిక శవంగా పడింది. పోలీసులు మౌనిక డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం గవర్నమెంట్ ఆసుపత్రికి పంపించారు. ఆ తర్వాత ఫ్లాట్ మొత్తం సోదా చేస్తే వంటింట్లో ఆమ్లెట్లు వేసుకున్న ఆనవాళ్లు, ఫ్రిడ్జ్ నుంచి కేకు ఐస్ క్రీమ్ తిన్న ఆనవాళ్లు అవన్నీ కనిపించాయి. ఎవరొచ్చారు ఏంటో అన్న సంగతి అపార్ట్మెంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు. ఎవ్వరూ రాజ్ కుమార్ని చూడలేదు. పైగా దురదృష్టం కొద్దీ ఆ అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు లేవు. దాంతో రాజ్ కుమార్ వచ్చిన సంగతి ఎవ్వరికీ తెలియదు. పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ కూడా లేదు. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టులో మౌనికని రేప్ చేసి హత్య చేశారన్న సంగతి ఆ రిపోర్ట్లో ఉంది. పోలీసులు సోదా చేస్తున్న టైంలో టేబుల్ పైన ఏటీఎం నుంచి డ్రా చేసినప్పుడు వచ్చిన రసీదు, అలాగే షాపింగ్ చేసినప్పుడు వచ్చిన కొన్ని రిసిప్ట్స్ అవి కనిపించాయి. దాని ఆధారంగా పోలీసులు బ్యాంకు వాళ్లతో సంప్రదించి ఎవరైనా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తే వెంటనే మాకు తెలియపరచండి అని చెప్పారు. పోలీసుల దగ్గరికి ఎటువంటి క్లూ కూడా లేదు. 2 రోజుల తర్వాత బ్యాంక్ దగ్గర నుంచి పోలీసులకు సమాచారం వచ్చింది. గోవాలోని ఒక ఏటీఎం సెంటర్ నుంచి డబ్బులు డ్రా చేశారని. ఆ ఏటీఎం సెంటర్లో సీసీ కెమెరా ఉంది. ఆ సీసీ కెమెరాల్లో రాజ్ కుమార్ రికార్డ్ అయ్యాడు. దాంతో రాజ్ కుమార్ ఫోటోను తీసుకుని పోలీసులు ఈ అపార్ట్మెంట్ వచ్చి చూపిస్తే అందరూ గుర్తుపట్టారు. వీడి పేరు రాజ్ కుమార్. 3 నెలల క్రితం ఇదే అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్గా జాబ్ చేసేవాడని అందరూ పోలీసులు చెప్పారు. 2-3 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ బెంగళూరులోని ఒక ఏటీఎం సెంటర్ నుంచి డబ్బులు డ్రా అని బ్యాంక్ నుంచి పోలీసులకు సమాచారం అందింది.
గోవా పోలీసులు బెంగళూరు పోలీసుని అలర్ట్ చేశారు. బెంగళూరు పోలీసులు ఏ ఏటీఎం సెంటర్లో అయితే రాజ్ కుమార్ డబ్బులు డ్రా చేశాడో అది రికార్డ్ అవడంతో రాజ్ కుమార్ ఫోటోను తీసుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న హోటళ్లు, లాడ్జ్లో వీటన్నింటి దగ్గరికి రాజ్ కుమార్ ఫోటోను తీసుకెళ్లి చూపిస్తే అదృష్టం కొద్దీ ఒక లాడ్జ్ అతను గుర్తుపెట్టాడు. అవును, వీడు మా లాడ్జ్లోనే దిగాడు. ఏ రూమ్లో దిగాడంటే పలానా రూమ్లో దిగాడు. ఇప్పుడు ఉన్నాడంటే లేదు, బయటికి వెళ్ళాడని చెప్పడంతో పోలీసులు రహస్యంగా మాట వేసి కాచు కూర్చున్నాడు. బయటికి వెళ్లిన రాజ్ కుమార్ తిరిగి లాడ్జ్కు చేరుకున్నాడు. రాజ్ కుమార్ని దొరకపుచ్చుకొని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి తమదైన శైలిలో ప్రశ్నించేసరికి రాజ్ కుమార్ తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఎందుకు హత్య చేశాను అంటే, మొదటి చూపులోనే మోనిక మీద మోజు కోరిక పెంచుకున్నాం. అదే మోనిక తన మీద కంప్లైంట్ చేసి ఉద్యోగం లేకుండా చేసినందుకు మోనికని రేప్ చేసి చంపేశానని రాజ్ కుమార్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. పోలీసులు హత్యాయత్నం కింద రాజ్ కుమార్ గారి కేసుని నమోదు చేసి కోర్టులో సబ్మిట్ చేశారు. ప్రస్తుతం రాజ్ కుమార్ జైల్లో ఉన్నాడు. కేసు నడుస్తోంది, తీర్పు ఇంకా రాలేదు. ఇది ఒక వ్యక్తి ఒక మహిళ మీద మోజు పెంచుకుని ఆ మహిళ తనను ఉద్యోగంలోకి తీసేసిందన్న కసితో 2 రోజుల పాటు మంచినీళ్లు, తిండి తిప్పలు లేకుండా కాచుకొని కూర్చుని మొత్తానికి తాను అనుకున్న కసిని, పగని తీర్చుకున్న ఒక సంఖ్య హంతకుడి కథ ఇదే. మరో నిజమైన కథతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.